అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ కథలను తీసుకొని ఆ ఒక్క కథల్లో నుండి భక్తితో పాటు అందులో ఉన్న నిబిడీకృతమైనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. నిన్న అనుకోకుండా కరెంటు పోవటంతో మధ్యంతరంగా రికార్డు చేస్తున్న వీడియో ఆపటం అయింది. అంతరాయానికి చింతిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా కథాగమనంలో ఎలా ఉంటాయంటే, ఈ పేర్లు అనేటువంటి వాటిని పెట్టినప్పుడు మనం ఏదో పెట్టుకున్నటువంటి పేర్లులాగా కాకుండా ఈ గ్రంథకర్త అయినటువంటి వాల్మీకి కానీ వ్యాస భగవానుడు కానీ ఆ యొక్క వ్యక్తులకి ఆ పేర్లు పెట్టేటప్పుడు ఆ పేర్లకి ఉన్నటువంటి అర్థము వేరుగా ఉంటుంది. ఇది మనం గమనించవలసిన విషయము. మామూలుగా ఏవో పేర్లు వినేస్తాము అని చెప్పేటువంటిది కాకుండా, ఈ తాటక అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ దీన్ని మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాము. కథాగమనంలోకి మామూలుగా వచ్చేద్దాము. ఈ ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకంతో వచ్చేసిన తర్వాత ఈ మలద కరూరస ఈ దేశాల్లో ఈయన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మలద కరూరస దేశాలని తాటక సునందుడు వీళ్ళు దానిలోకి ప్రవేశించటం జరిగింది. ఈ తాటక అనేటువంటి ఆవిడ మొదట యక్షిణి. ఈవిడ రాక్షసి కాదు. ఈవిడ తండ్రి అయినటువంటి అతను సుకేతుడు అనేటువంటి అతను బ్రహ్మని గురించి తపస్సు చేసి ఆ దీనికి మెచ్చినటువంటి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలంటే ఈయన అడిగినటువంటి పుత్ర సంతతి ఇవ్వమని చెప్పని అడిగితే ఆ బ్రహ్మ పుత్రికనిచ్చి 1000 ఏనుగుల బలంతో ఈ యొక్క సుకేతుడు అనేటువంటి అతనికి ఇవ్వటం జరిగింది. ఈ సుకేతుడు ఈ యొక్క తాటక అనేటువంటి ఈమెని ఈ సునందునికి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఈ వివాహం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో వీళ్ళకి మారీచుడు అనేటువంటి కుమారుడు కూడా కలగటం జరిగింది. ఇవి మనం రామాయణంలో తెలుసుకునేటువంటి కథలకు ఉన్నటువంటి ఆ వ్యక్తుల పేర్లు. వీటి అర్థాలు వేరుగా ఉంటాయి, దీని భావాలు వేరుగా ఉంటాయి. కనుక వీటన్నింటినీ ఈ కథాగమనంలో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం వదలకుండా నేర్చుకుందామనేటువంటి ఒక సంకల్పంతో ముందు కథ చెప్పుకుని వెళ్తూ తర్వాత దాని తాలూకు తత్వాన్ని విశేషించుకుంటూ విందామని చెప్పేసరి ఇటువంటి సమయంలో నేడు ఈ యొక్క సరస్వతి అయినటువంటి ఆమెను గురించినటువంటి ఈ చక్కని పాట విని మనం ఆనందిద్దామని చెప్పేసని మీకు ఈ పాటలు వినిపిస్తున్నాను.
ఇలాగా ఈ సరస్వతీ కటాక్షాన్ని పొంది ఈ యొక్క జీవితానికి కావలసిన విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందామనుకుంటూ ఆ యొక్క అమ్మవారి తాలూకు ఆశీస్సులతో సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ మూడు కలిపితేనే లలిత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క గ్రంథాలు కానీ ఈ కథలు కానీ ఇవన్నీ కూడా మానవుడికి మాత్రమే చెప్పబడ్డాయి చెప్పితే ఈ సృష్టి అనేటువంటి ప్రకృతిలో ఇంకా ఏ జీవరాశికి కూడా ఇటువంటి గ్రంథాలు కానీ ఇటువంటి కథలు కానీ అవి వినటం కానీ చెప్పటం కానీ వ్రాయటం కానీ లేదు. ఇన్ని గ్రంథాలు, ఇన్ని కథలు వీటన్నింటినీ చదివినప్పటికీ కూడా ఈ యొక్క మానవుడు అనేటువంటి వాడు ద్విపాద పశువు అని చెప్పేసి అని అన్నట్లుగా అజ్ఞానాంధకారంలో చిక్కుకుని అవిద్యలో జ్ఞానం లేకుండా జ్ఞానవిహీనుడిగా ఉంటున్నాడు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా అన్నట్టుగా ఆ వాల్మీకి వ్రాసినటువంటి రామాయణాన్ని చదివి నాకు అర్థమైపోయింది అని అంటారు. ఆ వాల్మీకి మహర్షి అంత తపస్సు చేసి ఈ కథని ఇంత క్లుప్తంగా మనకి ఇలా చెప్పటం గురించి ఆయన రాసి ఉంటారా అని ఒక్కసారి కూడా చదువుకున్న వాళ్ళైనటువంటి ఆ రోజుల్లో పోని చదువు లేదు, విదేశీయుల దండయాత్రలు ఏవో జరిగాయి, వాటి మూలంగా సరైనటువంటి జ్ఞానం లేక ఆలోచించి లేకపోయి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆధ్యాత్మిక రామాయణం అని అందరూ కూడా, మా అమ్మగారు కూడా నోటితోనే ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడుతూ ఉండేవారు. అంతకు ముందర జ్ఞానవంతులు అంటే ప్రపంచమంతా కూడా నిద్రావస్థలో ఉంటున్నప్పుడు వివేకానందుల వారు చెప్పినట్టుగా ఈ భారతదేశం మేల్కొని ఎన్నో విషయాల్ని, ఎంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి పరిస్థితిలో ఈ గ్రంథాలన్నీ అప్పటివి కానీ ఇప్పటివి కాదు అనేటువంటి విషయాల్ని మరచిపోయి ఎంతసేపు కథలు చెప్పుకుని కథలో ఉన్నటువంటి విషయాలనే మనం తెలుసుకుంటున్నాం తప్పితే ఆ కథకి సంబంధించినటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ తత్వ పరిజ్ఞానం కావాలి అంటే తాత్విక దృష్టి అనేటువంటిది, ఈ తాత్వికత్వం అనేటువంటిది ఉండవలసినది మానవుడిలో. కానీ ఈ వస్తువుని విశ్లేషించటం అనేటువంటిది మానేసి మూర్ఖత్వంగాను మూఢత్వంలోనూ ఉంటున్నారు తప్పితే వివేకానందుల వారు చెప్పినట్టుగా యువతంతా కూడా నిద్రావస్థలో ఉంది. ఈ యువతని పోషించడం గురించినటువంటి ఈ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు తమ శ్రమని ఇటు తమ తాలూకు యూత్ అయినటువంటి ఆ పిల్లలకి, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి కూడా వాళ్ళు ఆ శ్రమ చేసి ఆ శ్రమతో వచ్చినటువంటి ధనాన్ని వాళ్ళకి కావలసిన వస్తు సంభారాలని సమకూర్చటంతో ఈ యొక్క మధ్య వయస్కులు అనేటువంటి వాళ్ళు అలసిపోవటం జరుగుతోంది. దీంతో ఇటు ఎవరైతే నిద్రావస్థలో ఉన్నటువంటి యూత్ ఉన్నారో వీళ్ళు నిద్రని విడనాడి ఇటువంటి విషయాల్ని తెలుసుకుందాము అనేటువంటిది లేదు. ఈ వృద్ధులైపోయినటువంటి వారు ఎంతసేపు ఏవో కథలు విందామని చెప్పేసి అనుకుంటున్నారు తప్పితే కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలేమిటి అనేటువంటి దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకుని అని అంటే ఇంకా రేపో మాపో మేము మరణిస్తాము కాబట్టి ఈ మరణంలో మాకు ప్రశాంతత ఉండాలి,
ఈ మరణించగానే మేము స్వర్గానికి వెళ్ళిపోవాలి అనేటువంటి తాపత్రయంతో, పుణ్యం వచ్చేసేయాలి అనేటువంటి ఒక తాపత్రయంతో వీళ్ళు కాలాన్ని గడపడం జరుగుతున్నటువంటి విషయము. వీటినే ఆసరా చేసుకొని వీటిని గురించినటువంటి ప్రస్తావన చేసేటువంటి వాళ్ళు ఎలా తయారయ్యారంటే, మీరు గుడికి వెళితే పుణ్యం వచ్చేస్తుంది, లేకపోతే రోజు గుడికి వెళ్ళకూడదు, వారానికో 10 రోజులకో గుడికి వెళ్ళాలి అని ఇలా ప్రారంభిస్తారు. అసలు పుణ్యము పాపము అనేటువంటి దాని గురించినటువంటి విశ్లేషణాలకు సంబంధించినటువంటి రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ ఎక్కడా కూడా, ఈ ఉద్గ్రంథాల్లో ఎక్కడా కూడా ఈ పాపపుణ్యాలు అనేటువంటి మాటని చెప్పలేదు. సత్కర్మ అనేటువంటి కర్మ దాని గురించి చెప్పడం జరిగింది తప్పితే, మంచి కర్మ కాకపోతే చెడు కర్మ చేసుకుంటే చెడుగా మనం ఉంటాం తప్పితే ఈ పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించినటువంటి దాన్ని ఏ గ్రంథము కూడా అది చెప్పలేదు. కానీ మన దురదృష్టవశాత్తు ఈనాడు ఈ పాపపుణ్యాలు అనేటువంటిది గుడిలోకి వెళ్ళి దీపం వెలిగించేస్తే పుణ్యం వచ్చేస్తుంది, గుడికి వెళ్ళకపోతే పాపం వచ్చేస్తుంది అని ఇలాగ విశ్లేషణ చేస్తున్నాము. భగవద్గీతలో 8వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఉన్నటువంటి వాటిని సరిగా అర్థం చేసుకుంటే, శ్రేయో మార్గంలో వెళ్ళటం అనేటువంటి దానికి 2 విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఉత్తరాయణ పద్ధతి, దక్షిణాయన పద్ధతి అని చెప్పేటువంటి పద్ధతి ఉన్నది. ఈ శ్రేయో మార్గంలో వెళ్ళేటువంటి వాడు మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. ఈ శ్రేయో మార్గంలో వెళ్ళేటువంటి వాడు తన కోరుకున్నటువంటి పదాన్ని అతను చేరుకుంటాడు. ఈ శ్రేయో మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శ్రేయో మార్గంలో ఉత్తరాయణంలో కానీ దక్షిణాయనంలో కానీ వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ ఒక్క ఫలితాన్ని పొందుతారు. ఈ 3వ మార్గమైనటువంటి పితృమార్గాన్ని పట్టుకుని ఏలాడేటువంటి వాళ్ళు వీళ్ళు కర్మ సిద్ధాంతంలో ఏలాడతారు. కర్మ సిద్ధాంతము అంటే పని చేయటానికి వీళ్ళు ఏలాడతారు. ఈ పని చేయటం వలన దీపారాధన చేశాము, పుణ్యం వచ్చేసింది, కొబ్బరికాయ కొట్టాము, పుణ్యం వచ్చేసింది, లేకపోతే గుడికి వెళ్ళాము, పుణ్యం వచ్చేసింది, ఒకడికి బట్టలు పెట్టాము, పుణ్యం వచ్చేసింది, సువర్ణ దానం చేశాము, పుణ్యం వచ్చేసింది అని వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే అక్కడ పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా ఏమొచ్చింది అనేటువంటిది లేదు. ఇకపోతే వీళ్ళు ఎంతసేపు పితృకర్మలు పితృదేవతలు అని చెప్పేసి పితృలోకం ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ దానికంత ప్రాధాన్యతనిచ్చి 3 గ్రంథాలు ఎక్కడా కూడా చెప్పలేదు. జరత్కారుడు అనేటువంటి వాడి గురించి చెప్పేటప్పుడు మాత్రము, నాయనా నువ్వు వివాహం చేసుకుని వంశాన్ని అభివృద్ధి చేయకపోతే మేము అధోగతి పాలైపోతాము అని చెప్పేసని మాత్రమే ఇది భాగవతంలో చెప్పటం జరిగింది. కానీ మన దురదృష్టవశాత్తు ఈ పితృకర్మలు ఈ పితృయజ్ఞాలు అని చెప్పేసి అని అసలైన దానికి మనం సమయాన్ని ఇవ్వకుండా ఎంతసేపు అమావాస్య నాడు మనం ఒక పొత్తర ఎవరికైనా ఒక బ్రాహ్మడికి ఇస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, లేదు అమావాస్య నాడు ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కాళ్ళు కడిగి వాడికి భోజనం పెడితే మనకి పుణ్యం వచ్చేస్తుంది అని ఇటువంటి చాలా చిన్న చిన్న విషయాలను పట్టుకుని అలాడుతున్నారు తప్పితే వినటానికైతే వింటున్నారు. భగవద్గీత 8వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ శ్రేయో మార్గంలో ప్రయాణించాలంటే
ఏదైతే మార్గాల్లో ఉన్నటువంటి రెండు మార్గాలు ఉన్నాయి, శ్రేయో మార్గంలో రెండు మార్గాలు ఉన్నాయి, ఉత్తరాయణ మార్గము దక్షిణాయన మార్గము అనేటువంటివి. ఇవి ఆఖరికి మనకి ఎలాగ అయిపోయిందంటే ఉత్తరాయణము దక్షిణాయనం కింద విడదీసేసుకుని పండగలన్నీ సర్వసాధారణంగా దక్షిణాయనంలోనే వస్తాయి, కానీ ఉత్తరాయణంలో చాలా తక్కువ వస్తాయి. సంక్రాంతి, సంవత్సరాది ఇలాంటివి తప్పితే ఉత్తరాయణంలో వచ్చే పండుగలు తక్కువ. దక్షిణాయనంలో వినాయక చవితి